నమస్తే అండి అందరికీ. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, లైక్ చేసుకున్న వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే నిన్న వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది, లైక్స్ కూడా పడ్డాయి. అయితే జిమ్ మొదలు పెట్టాలనుకున్న వాళ్ళ గురించి మనం చెప్పాను కదా. అయితే మొదలు పెట్టినప్పుడు ఏం చేయాలి, ఈ 3 చేస్తే మీరు జిమ్లో అడుగు పెట్టచ్చు. అయితే మొదటిగా ఏంటి, మీకు థాట్ వచ్చింది, మోటివేట్ అయ్యారు, జిమ్కి వెళ్ళాలి. ఓకే, మీకు థాట్ వచ్చిన రోజే మీరు 5000 స్టెప్స్ కంప్లీట్ చేయండి, వాక్ చేయండి. ఈరోజు థాట్ వస్తే రేపు వెళ్తాను అనేది మనసులో తీసేయండి, వాక్ చేయండి, 5000 స్టెప్ కంప్లీట్ చేయండి. ఆ మరుక్షణం మీరు వెయిట్ ఎంత ఉన్నారు, మీరు వెయిట్ బాగా లావుగా ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలి, సన్నగా ఉన్న వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వాలి కదా. మీరు వెయిట్ చూసుకోండి ఎంత ఉన్నారు. నెక్స్ట్ మీకు జిమ్కి వెళ్తే మన స్ట్రెంత్ గెయిన్ చేసుకోవాలి. ఆ స్ట్రెంత్ గెయిన్ చేసుకోవడం ఇంటి నుంచే మొదలు పెట్టండి. మీరు వాకింగ్ చేశారు, ఓకే, నెక్స్ట్ డే పుషప్ చేయడానికి. ఎందుకంటే మొదటిగా జిమ్ మొదలు పెట్టాలనుకున్నాం, మొదటిగా అందరూ చేసేది పుషప్ చేయాలి. పుషప్ చేయడం రాని వాళ్ళకి పుషప్ చేయడం ఎలాగో దానికి వీడియో చేస్తాను, బిగినర్స్కి రేపు ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. అయితే పుషప్ మీ స్ట్రెంత్ గెయిన్ అవుతుంది. మీ స్ట్రెంత్ గెయిన్ అయినప్పుడు మీరు ఆ నెక్స్ట్ డే, ఇది సెకండ్ స్టెప్ అనమాట, మీరు దగ్గరలో ఉన్న గ్రౌండ్కి వెళ్ళండి. నిన్న 5000 స్టెప్స్ 10,000 స్టెప్స్ చేసిన తర్వాత పుల్అప్ చేయడం స్టార్ట్ చేయండి. మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మీ స్ట్రెంత్ గెయిన్ చేసుకోవాలి. మీ స్ట్రెంత్ గెయిన్ అయిన తర్వాత మీ ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్, మీరు ఏం చేస్తున్నారో, మీరు ఏం తింటున్నారో అవన్నీ చూసుకోండి. మీ టైం క్యాలిక్యులేషన్ చేసుకోండి. మనకు అవుతుందా, ఈ టైంకి అవుతుందా, ఓకే ఈ టైంకి చేయాలి అని చెప్పి కనీసం 20 days to 1 month మీరు ఇంట్లో ఉండే చేసుకోవాలి. పుషప్స్ చేయాలి, పుల్అప్స్ చేయాలి, పవర్ వర్క్ ఏదైతే మన స్ట్రెంత్ని గెయిన్ చేస్తుందో కన్ఫర్మ్గా అవి చేసుకోవాలి, చూసుకోండి. అయితే ఏ ఫుడ్ తినాలి, ఏం తినాలి అనేది మళ్ళీ మనం వీడియోలో మాట్లాడుకుందాం. 20 days to 1 month ఈ పర్టికులర్ టైంలో మీరు ఇవన్నీ చూసుకొని ఈ స్ట్రెంత్ గెయిన్ అయిన తర్వాత మీరు జిమ్లో అడుగు పెట్టచ్చు. జిమ్లో అడుగుపెట్టి అంటే నేను ఇన్ని రోజులు చేశాను కదా, నాకు స్ట్రెంత్ బాగానే ఉంది కదా, ఇంక నేను నచ్చినవి చేసుకుంటానంటే కుదరదు. కోచ్ని కన్ఫర్మ్గా ఫాలో అవ్వాలి. కోచ్ ఏం చెప్తే అదే చేయండి. నాలెడ్జ్ గురించి పెరిగిన తర్వాత అంటే మన బ్రెయిన్ని మనం ఇంటి దగ్గర ఉండగానే ప్రిపేర్ చేసుకోవాలి. అరే నేను వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను, వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నాను, బ్రెయిన్ని ప్రిపేర్ చేసుకొని నువ్వు జిమ్కి వెళ్ళి కోచ్ మాట విని చేసావా, కన్ఫామ్గా నువ్వు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతావు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కన్ఫామ్గా మైండ్లో పెట్టుకోండి. జిమ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు. నెక్స్ట్ అస్సలు రాని బిగినర్స్ కూడా ఉంటారు, వాళ్ళకి పుషప్స్ పుల్అప్స్ ఎలా చేయాలి అవన్నీ నేను వీడియోలు పెడతాను. అయితే ఈ వీడియో నచ్చిన వాళ్ళు మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీకు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను మరి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.